సో ఇది కంప్లీట్లీ టీవీ యూనిట్ లుక్. నేను చాలా చూసానండి టీవీ యూనిట్స్, కానీ ఇది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది నాకు. అవును, యా. యాక్చువల్లీ టోటల్ వాల్ అనగానే మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వేసేసి మొత్తం వాల్ మీద లైక్ లామినేటెడ్ డిజైన్ అలా చేసి మేము కూడా అలా చేస్తుంటాం, కానీ వాల్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. సో అందులోని లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో రోప్ లైట్స్ అండ్ ఫ్లూటెడ్ ఉండాలి కానీ ఎక్కువ ఉండొద్దు. ఓకే. అలానే ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా కలర్స్ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే టీవీ చూసేటప్పుడు రిఫ్లెక్షన్ లో ఆ కలర్స్ వల్ల మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఓకే. సో అందుకని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్ కలర్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అందులో ఇది ప్యాటర్న్ సేమ్ కాంబినేషన్ తీసుకోవడానికి సేమ్ లామినేట్ పాలిగ్రానైట్ షీట్ యూజ్ చేస్తాం. ఇట్స్ నాట్ లామినేట్, ఇట్స్ పాలిగ్రానైట్ షీట్. ఓకే. సో ఇందులో కూడా పక్కనే అలా ఎందుకు పెట్టాలనిపించింది? సంథింగ్ లైక్ రిఫ్లెక్ట్ చేసే విధంగా అవి డిస్ప్లే యూనిట్స్. అంటే ఈ మొత్తం టీవీ యూనిట్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద వాల్లో అసలు స్టోరేజ్ డిస్ప్లే లేకుండా అంత ఫ్లాట్ అంటే బాగోదు. ఓకే. సో అందుకని ఆ స్మాల్ ఆర్నమెంట్స్ ఏమైనా హైలైట్ చేసుకోవడానికి మనం స్టోరేజ్ యూనిట్ ఇచ్చాం విత్ గ్లాస్ డోర్ అన్నమాట. ఓకే. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ లైట్స్. ఇక్కడ ఏదో మనకు ఓపెన్ చేసే విధంగా అనిపిస్తుంది సమ్ స్టోరేజ్ పెట్టడానికి. ఇక్కడ దిస్ ఇస్ అ ఫ్లాట్ వాల్. సో మనం ఏంటంటే మొత్తం కాంబినేషన్ లో ఇక్కడ ఎలా బీడింగ్స్ వచ్చాయో మనకి టీవీ యూనిట్ లో కూడా కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. అలా బీడింగ్స్ ఇచ్చారు, అయితే అది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. రైట్. సో ఇంకా పక్కన షోకేస్, మనకి ఇది ఒక ఆనవాయితీ లాగా షోకేస్ అయితే ఉంటుంది. లేకపోతే ఏంటో తీసుకోలేదు. టీవీ యూనిట్ అంటే షోకేస్ ఎక్కడికో వెళ్ళిదా అక్కడ మాత్రం అది మాత్రం మనం తీసుకెళ్ళాలి ఆ ట్రెడిషన్ ని. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి తీసుకురావడం అలవాటే కదా ఫ్యామిలీకి. ఎక్కడికైనా వెళ్ళను నేను, వాళ్ళు అంటే ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళారు అక్కడ నుంచి ఒక చిన్నదైనా తీసుకురావాలి. డెఫినెట్లీ మనం ట్రావెల్ చేసిన ప్రతి దగ్గర ఒక మెమరీ క్యారీ చేస్తుంది. అది కూడా టీవీ షోలోనే ఉంటది. ఇక్కడ ఉంటేనే కదా అందరికి తెలుస్తుంది, విజిబుల్ గా ఉంటది.